అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ పౌలు గారు వీళ్ళు ఏదైనా మర్డర్ చేయడానికి వెళ్తున్నారండి? లేదే. ఏదైనా అన్యాయం చేయడానికి వెళ్తున్నారా వాళ్ళు ఏమైనా? లేదే. మరెందుకు దేవుని దగ్గర నుంచి నో అని వచ్చింది? ఆలోచన చేయాలి. నో అని వచ్చింది. మరి వాళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగానే వాళ్ళ భోగేచ్చల నిమిత్తం లేదంటే ఒక దురుద్దేశం పెట్టుకుని అలా ప్రయాణం చేయట్లేదు. వాళ్ళు ఆలోచించేయాలి. వాళ్ళు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కానీ అక్కడ నో అని వచ్చింది. ఎందుకంటే అది సరైనటువంటి సమయం కాదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు. ఎయిదర్ అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళకైనా డేంజర్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే కనుక పెద్ద ఉపయోగమైన ఉండకపోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. అక్కడ రాయలేదు, అందుకే ఏదైనా నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. అంటే ఆలోచించండి. అంటే మరి ఆయన కూడా మంచి విశ్వాసే కదా, మరి చాలామందిని విశ్వాసులుగా తీర్చిదిద్దుతున్నాడు కదా, ఎంతో కష్టపడుతున్నారు కదా, మరి ఎంతో శ్రమ పడుతున్నారు కదా, మరి ఎన్నో శ్రమలు పొందుతున్నారు కదా, ఆయన ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నారో కదా. మరి అటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే, అటువంటి వ్యక్తి ఒక పని మొదలుపెట్టి దేవుని నామంలో చక్కగా వెళ్తున్నప్పుడే నోన్ ఎందుకు వచ్చింది అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే అది మనకి అపాయం కలిగించవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు దాన్ని పక్కగా పెట్టేస్తారు. సింపుల్గా నో వద్దు అంటారు. అది మనం ఆలోచించాలి. కానీ ఆ టైంలో కృంగిపోయి నా జీవితం అయిపోయింది, నేను వేస్ట్, ఇంకొక ఉద్యోగం కోరుకున్నారు, రాలేదు, రాకపోయినప్పుడు మనం ఎలా అయిపోతున్నాం ఆలోచించేయండి. ఇక్కడ పౌలు గారు కూడా ఇక్కడ కూడా దేవుడు వెళ్ళొద్దనగానే ఇంకెందుకు నేను సేవ చేయడం, నాకు అన్ని ఆటంకాలే వస్తుందా, నేను ముందుకు వెళ్ళట్లేదు, ఏ పని చేసినా నాకు అవ్వట్లేదు, నేను ఇంకెందుకు సేవ చేయడం అని చెప్పేసి అన్నీ పక్కకు పడేసి అన్నీ సర్దేసుకుని ఆయన ఒక మూలకెళ్ళి కూర్చున్నారా? లేదు, ఇంకొక ప్రయత్నం చేశారు. వేరే చోటకు ఆ దారి దేవుడు క్లోజ్ చేస్తారు. దేవుడే ఆ డోర్ క్లోజ్ చేస్తారు. ఇంకేంటి, ఇంకొక డోర్ ఏమన్నా ఓపెన్ చేస్తారని ఆయన వెళ్తున్నారు. అలాగే ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడు మనకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వకపోయినప్పుడు నా జీవితం అయిపోయింది. అందుకే చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఒక ఉద్యోగం రానప్పుడు, ఇంటర్లో మంచి మార్క్స్ రానప్పుడు ఎందుకు సూసైడ్ చేసేసుకుంటున్నారు అయ్యా అంటే ఇదిగో ఇవి తెలియకపోవడం వల్లే. ఎయిదర్ అక్కడ మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ, చాలా చక్కని ప్లానింగ్ వేసుకుని వెళ్తున్నప్పటికీ అది మనకి అపాయం కలిగించేదైతే దేవుడు ఏం చేస్తారయ్యా అంటే దాన్ని మనకి తప్పించేస్తారు. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలయ్యా అంటే అది జరగట్లేనప్పుడు మనం చింతపడి చింతించి ఏం తినకుండా బాధపడిపోయి లేనిపోయిన అనారోగ్యాలన్నీ కూడా మన నెత్తిన వేసేసుకుని మన హెల్త్ పాడు చేసుకుని ఒక మూలన పడిపోవడం కాదు. ఈ డోర్ దేవుడు క్లోజ్ చేశారంటే ఏదో ఉంది, అందుకే ఇది ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇది వద్దు, నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి వెళ్దామని చెప్పి ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి అది చక్కగా నీకు శ్రేయస్కరంగా ఉండి నీ వల్ల సంఘానికి కూడా శ్రేయస్కరంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేస్తారు. దేవునికి స్తోత్రం. మనం దాన్ని ఎంచుకోవాలి. కానీ దేవుడు నో అంటున్నారు, నా జీవితం అయిపోయింది, నేను వేస్ట్ అని కాదు. దేవుడు నో అంటున్నారు అని అంటే మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ఎందుకు నో అంటున్నారు అడగండి. కానీ దేవుడు నో అన్నారు కాబట్టి ప్రభు నీ ఇష్టం, మరి నో అన్నావు, నీ చిత్తమైతే ఇంకొకటి, నీ చిత్తమైతే ఇంకొకటి, అది కూడా నో అన్నారు, ఇంకొకటి. ఎందుకంటే దేవుడు మనకి హాని చేసేటువంటి దేవుడు కాదు ప్రియులారా. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఆయన ఏం చేస్తున్నారట? సూర్యుని ఉదయింపజేస్తున్నారు. పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. మరి అటువంటి దేవుడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడినటువంటి నీకు అన్యాయం చేస్తారా? ఆలోచించేయండి. లోకంలో ఎంతోమంది ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నారు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నారు. దేవుడు వాళ్ళనే ప్రేమిస్తున్నప్పుడు దేవుడు చక్కగా నీతిగా నిలబడుతూ నీతిని మాత్రమే అనుసరిస్తూ వాక్యాన్ని ఫాలో అవుతూ 10 మందికి వాక్యం చెప్పే నీకు దేవుడు అన్యాయం చేస్తారా? అవన్నీ సాతాను కల్పించేటువంటి మాటలు. దేవుడు అన్యాయం చేస్తాడు, నువ్వు కోరుకున్నది జరగట్లేదు, అవన్నీ ఎవరి మాటలు అయ్యాయి అంటే అపవాదిగాడు చేసేటువంటి కుట్రలు. అవన్నీ కూడా అపవాదిగాడు చేసేటువంటి మాటలు, మోసాలు. అటువంటి మోసాల్లో మనం పడకూడదు. కాబట్టి ప్రియులారా, మనం వెళ్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు ఒకసారి ఎస్ అని వస్తుంది,
ఒకసారి నోహన్ వస్తుంది. ఎందుకంటే అది నీకు అపాయం కలిగించినప్పుడు, నీకు అది ఆపదలో నిన్ను తీసుకువెళ్తుంది అన్నప్పుడు దాన్ని దేవుడు ఆ డోర్ని క్లోజ్ చేసేస్తారు. కాబట్టి మనం అక్కడ చింతించాల్సినటువంటి అవసరం ఉందంటారా? అవసరం లేదండి. ఎస్ అని చెప్పినా, ఓకే తండ్రి నేను వెళ్తాను, మై లార్డ్ థ్యాంక్ యూ, నువ్వు నాకు సమాధానం ఇచ్చావు. నో అని చెప్పారా? థ్యాంక్ యూ ప్రభువా, నాకు నువ్వు సమాధానం ఇచ్చావు. నో అన్నావు, సరే ఇంకో దారిలో వెళ్తా అని మనం వెళ్ళాలి, కానీ దారి మర్చుకుని వెళ్ళాలి, కానీ మనం బాధపడకూడదు.